ఆంధ్రప్రదేశ్‌లో మరొక గ్రూప్ అంటే బృందం ఆందోళన బాటకు సిద్ధమవుతుంది. అది 104, 108 అలాగే 102. మనందరికీ తెలుసు 104, 108 సేవలేంటనేది. 102 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అని. ఇలాంటి సందర్భంలో ఆ 3 కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గత 3 నెలల నుంచి జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదు. దీనికోసం ఎప్పటినుంచో వారు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క ఉద్యోగ భద్రత కోసం, అలాగే కనీస వేతనాల సవరణ కోసం మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పర్యాయాలు మాతో భేటీ నిర్వహించి, చర్చలు జరిపి, మీకు మేము అండగా ఉంటాం. కాబట్టి ఈ 104 గాని, 108 గాని, 102 సర్వీసులంటే అత్యవసర సేవలకు సంబంధించింది. ఇలాంటి సందర్భంలో ఎవ్వరు కూడా మీరు అధైర్యపడొద్దు, చింతపడవద్దు. మీకు వైఎస్ఆర్‌సీపీ సర్కార్ అండగా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్‌గా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారు కూడా సమ్మె బాట చేస్తాం. మేము గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి నోటీస్‌కి తీసుకువెళ్ళాం. ఎన్నో సార్లు మాకు హామీ ఇచ్చారు. వాగ్దానం చేశారు. మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పిస్తాం. అలాగే మిగిలిన ఉద్యోగుల వలె మీకు బెనిఫిట్స్ కూడా అందిస్తాం. ముఖ్యంగా శాలరీస్ 5వ తారీఖు లోపు మీకు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ గత 3 నెలల నుంచి జీతాలు లేవని చెప్పి వారు రోడ్డెక్కి వారి నిరసన తెలియజేస్తున్నారు శాంతియుతంగా. ఇలాంటి క్రమంలో ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరికిచ్చారు. ఎందుకనంటే ఇప్పటికే మేము ఎన్నో బాధలు పడుతూ అప్పులు చేసి ఉద్యోగాలకు వస్తున్నాం. కానీ ప్రభుత్వం మాపై చిన్న చూపు చూస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు అక్కడక్కడ చేస్తున్నారు. ఈ 2 వర్గాలకు సంబంధించి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు అలాగే అంగన్వాడీలు వారు చేస్తున్నటువంటి ఆందోళన ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తున్నాం. మేము కూడా అదే స్థాయిలో అంతకన్నా రెట్టింపుగా ఆందోళన చేస్తాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి జీతాలని విడుదల చేయటం, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా కాకుండా మీరు ఇప్పుడైనా దృష్టి పెట్టి ఈ 4.5 ఏళ్లలో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని డిమాండ్ చేయలా. మీరు పెంచుతాం, చేస్తాం అంటున్నారు. కానీ ఆ రకంగా ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఇక చూస్తూ ఊరుకోం. మీరు ఖచ్చితంగా మా డిమాండ్స్ మేము న్యాయబద్ధంగా మేము కోరుకుంటున్నాం. వాటిని ముఖ్యంగా జీతాలు సక్రమంగా ఇవ్వాలి. పెండింగ్ ఉన్నటువంటి జీతాలను విడుదల చేయాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని పక్షంలో మొత్తం ఈ 102, 104, 108 మొత్తం మేము పనిచేస్తున్నటువంటి సిబ్బందంతా విధులకు గైర్హాజరవుతాం అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో చూసి మేము త్వరలోనే ఆందోళన బాట చేపట్టబోతున్నాం అని వారు క్లియర్ కట్‌గా చెప్పినటువంటి పరిస్థితి.